కట్టుకున్న భార్యను కాలయముడిలా మారి అంతమొందించాడు ఓ భర్త. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పోల్కంపల్లిలో చోటు చేసుకుంది. 8 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న శ్రీదేవిని ఆమె భర్త చందు అతి దారుణంగా హత్య చేశాడు. కులాలు వేరైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఇటీవల మనస్పర్ధలు రావడంతో చందు ఆమెను కొట్టి గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం పొలం వద్ద చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పొలకంపల్లి విలేజ్ లో శ్రీదేవి అనేటువంటి యువతి 21 ఇయర్స్ ఉంటుంది. ఆమె 8 months ముందు సేమ్ విలేజర్ లో చందు అనే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వాళ్ళ భర్త యొక్క వ్యవసాయ పొలం దగ్గర చెట్టు ఊరేసుకుని చనిపోయారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. గ్రామస్తులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము సాయంత్రం అక్కడికి సీన్ కు రీచ్ అయ్యేసరికి అమ్మాయిని ఆల్రెడీ ఉరి తీసి పడుకోబెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఆ అమ్మాయిని దగ్గర ఆల్రెడీ సాయంత్రం మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత నిన్న పొద్దున వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ దాని ప్రకారం మా భర్తనే ఆమెను చంపి చుట్టూ వైరాలు తీసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ దరఖాస్తు తోటి కేసు నమోదు చేయడం జరిగింది. కొట్టి గాయపరిచి చంపేసి ఒక యూరియా బస్తాలో ఆమె శవాన్ని మూట కట్టుకొని తీసుకెళ్లి బావి దగ్గరికి వెళ్ళి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. పొలం దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఊరేసి ఈమె ఊరేసుకొని చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులకు తల్లి తండ్రి చిన్నాన్న పేరు మీద వేరే వాళ్ళ దగ్గర వాట్సాప్ నుంచి చాటింగ్ నేను మా అమ్మ నాన్న మా చిన్నైన వాళ్ళనే తిట్టినందుకు చనిపోతున్నా అని చెప్పి క్రియేట్ చేసి పోల్కంపల్లి విలేజ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. అదంతా టోటల్ గా తప్పుగా క్రియేట్ చేసిన అని చెప్పి అందరికి తెలిసే లోపే అది మెసేజ్ కూడా డిలీట్ చేసి విలేజ్ నుంచి పరారు కావడం జరిగింది. పరారై అదే నైట్ వెళ్ళి పోలీసుల దగ్గర లొంగిపోయింది. డిమాండ్ ఏం లేదు సార్, ఇలాంటి ప్రేమ సైకోల చేతిలో ఏ అమ్మాయి పడి లైఫ్ నాశనం చేసుకోవద్దు. ఇలాంటివి మళ్ళా పునరావృతం కావద్దు. ఇలాంటి వాళ్ళని బయట సొసైటీలో తిరగనివద్దు. వీళ్ళకు ఊరిశిక్ష చేయడమే చాలా ఉత్తమం. పెళ్ళి 8 నెలలు అవుతుంది. కాగితం రాసుకున్నాము. మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రావద్దు అని పోలీస్ స్టేషన్ దగ్గర అంతే వరకు. అప్పటికెళ్ళి నిన్న సచ్చిన వారికే ముఖం చూసినాం మేము. ఇట్లా మాతోనికి రాలేదు, ఆయనతో మేము పోలేదు. అయితే మధ్యలో ఒకసారి ఒక ఆయన వచ్చి పిల్లల్ని లెస్సా కొడుతున్నారు అంటానని వచ్చి చెప్తే పెద్ద మనుషులతో పోయి అప్పుడు కాగితం రాసిన పెద్ద మనుషులతో పోయి ఇట్లా కొడుతున్నాను అంటున్నాను అంటే ఈసారి చూసి మరోసారి దాన్ని పోలీస్ స్టేషన్ పట్టిస్తాం అంటానని అన్నారు. అంతలోనే 2 వారాలు మంచిగా పెట్టుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగానే టైం పాస్ కొడుతున్నాను. నేను తప్పు చేసినా నన్ను ఇట్లా కొడుతున్నాను అంటే టైం పాస్ కొడుతున్నా అంటానని రోజు దావకం కొట్టుకొని టీవీ పెట్టి కొడుతున్నానంట.